1 వీక్ చైనాలో ఉన్నానా, మన ఫుడ్ మిస్సింగ్. అందుకే ఇంటికి రాగానే పప్పు ఆవకాయ కలిపేశారు. అన్నయ్య నువ్వు అటు వెళ్ళగానే ఆఫీస్ భారవంతా తన మీద పెట్టుకున్నాడు మా ఆయన. అస్సలు ఖాళీ ఉండడం లేదు. సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లల్లి? అవును ఏదైనా సినిమాకి వెళ్దామా సరదాగా? సినిమా అంటే గుర్తొచ్చింది. నేను లల్లి మొన్న బజార్కి వెళ్ళాం. అక్కడ జాస్మిన్ కనిపించింది. యా మొన్న కూడా మాల్లో కలిసాం కదా. యా మాటల్లో బోర్బండ్లో ఉంటున్నానని మాత్రం చెప్పింది. ఇస్ షీ సీయింగ్ ఎనీవన్? నేను అడగలేదు, బాగోదు కదా. యా కరెక్ట్. అడిగితే హే బాగుంది. హౌ యు గైస్? హే నువ్వేంట్రా ఇక్కడ? మా ఆవిడ వంట వండంటే ఏం చేస్తాం, సచ్చినట్టు తీసుకొచ్చా. ఓహో హరి మీరు చాలా హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఆ రోజు. నేనా ఇప్పుడు? అదే బోరబండలో టాక్సీ ఎక్కారు. నేను బోరబండ? నేను పిలుస్తున్నా కానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు న్యూస్ ఎవరు అనుకున్నారు? అసలు గుర్తుగుళ్ళే అసలు అక్కడ వెళ్ళినట్టు. అది ఈవినింగ్ 6 కనుకుంటా. నో ఛాన్స్. మీరు న్యూస్ ఎవరు అనుకున్నారు? 100% మీరే. 200% ఆయన అయితే కాదు. ఇన్ని కార్లుండి ఇంతమంది డ్రైవర్స్ ఉంటే క్యాబ్ లో ఎందుకు ట్రావెల్ చేస్తారు? అరే నేను చూశాను వసుదా. అరే నీకు ఆల్జైమర్స్ వచ్చిందేమో చెక్ చేయించుకో. లేదురా నేను చూసింది హరినే నిజంగా. రేయ్ మా బుర్రలు తినకరా, మీ ఆవిడ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. అది కాదురా, అరే నేను చూసాను నిజంగా. చూసావు. నవ్య Sir. ఈరోజు మన అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇంకా? అమర్ గ్రానైట్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఉంది. ఓకే క్యాన్సిల్ ఇట్. బట్ సార్ ఇట్స్ వెరీ కొంచెం ఇంపార్టెంట్. అర్జెంట్ పని ఉంది. హరి ఎక్కడికి? అల్లు బ్యాక్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లోజ్ ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ నాకు ఇంకేం చెప్పదు హరి. ఐఎమ్ రియలీ అప్సెట్. నేను ముందే చెప్పాను నీకు ఈ వీకెండ్ అమ్మని చూడడానికి వెళ్దామని. ఈ వీకెండ్ అనుకోకుండా వస్తుందా నాకు సో చెప్పకు. వస్తా నిన్ను ప్రెషర్ చేసింది అంతేనా? ఏమైంది నీకు? ఎందుకంత బ్యాడ్ మూడ్లో ఉన్నావు నువ్వు? అవును బ్యాడ్ మూడ్ లోనే ఉన్నా. ఈ రోజు ఇంకో ఆడిషన్ కూడా దొబ్బింది. ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రోజు ఆవిడ గారు కరెక్ట్ గానే చెప్పింది నేను చేసేది వేస్ట్ ఆఫ్ టైం అని. అదే ఆకాష్ వాళ్ళ పిన్ని మీ అత్త. జాస్మిన్ లెట్స్ నాట్ గెట్ దేర్ నౌ. దెన్ లెట్ us స్పీక్ అబౌట్ us. మనమేంటి? ఏం జరుగుతుంది మన మధ్య? అసలు నా ఐడెంటిటీ ఏంటి? నీకు పార్ట్ టైం ప్రెషర్నా? జాస్మిన్ ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు జాస్మిన్? అక్కడంతా బోరింగ్. వసుతో పొద్దున్న నుంచి రాత్రి వారికి డెస్పరేట్గా ప్రెగ్నెంట్ కావడానికి ట్రై చేస్తుంది. బెడ్ మీద కూడా ఒక మెకానికల్ ఫీలింగ్ వస్తుంది తప్ప ఇమోషన్స్ అని లేని లేవు. కానీ నీతోనట్లా కాదు. అండ్ యూ నో దట్ రియలీ వెల్. అండ్ టు బి ఆనెస్ట్ ఐ యామ్ అడిక్టెడ్ టు యూ. నువ్వెన్ని చెప్పినా నా కోసం వస్తానైతే వదలవు కదా. వదిలేస్తున్నాం ఎవరు తెలుసు. మాట వదిలే ముందు సీ దట్ యు మీన్ ఇట్. డీప్ డౌన్ యువర్ హార్ట్ యూ నో దట్ ఐ మెంట్ ఇట్. డోంట్ యూ? ఐ లవ్ యూ జాస్మిన్. ఐ కెన్ నాట్ సర్వైవ్ వితౌట్ యూ. హ్యాపీ దసరా పిన్ని. దసరా. ఏమ్మా బాగున్నావా? థ్యాంక్ యూ. బాబాయ్ ఏరి? మీ బాబాయ్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు బిజినెసే. సరే చాలా పిండి వంటలు చేయించాను. లంచ్ కి అందరూ ఇక్కడే ఉండాలి, ఓకేనా? బయటికి వెళ్ళారు ఒక్కొక్కల పని చెప్తా. లేదు పిన్ని, మమ్మల్ని చంపేవు. ఏంటి ఇంకా హరి రాలేదా? లోపల ఎక్కడ ఉన్నట్టు. సాయంత్రం ఏదో ఒక టైంకి వచ్చిపోతాను, ఓకేనా? యా ఐ షల్ మిస్ యూ టు. యా yes ఓకే థ్యాంక్ యూ. టేక్ కేర్. సీ యూ. హ్యాపీ దసరా అంకుల్. విష్ యూ ది సేమ్. పండగ పూట ఇలా అంటున్నాను ఏమనుకోకు. లేదు పర్లేదు అంకుల్. మనం ఎక్స్టెండ్ చేసిన వింగ్ నీ కంట్రోల్లో ఉంది కదా, అది కొంచెం లాస్ట్లోకి వచ్చిందని నా నోటీస్కి వచ్చింది. అవును అంకుల్. యాక్చువల్గా నాకు కూడా అనిపించింది కొన్ని కేర్లెస్ డెసిషన్స్ తీసుకున్నానని చెప్పి, కొంచెం కేర్లెస్గా ఉన్నానని. కొన్ని డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అని. ఆ టైంలో అంతా బాగానే అనిపించింది. నో ప్రాబ్లం హరి, బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు. నాకు మీ ఆంటీకి కావాల్సింది నువ్వు వసుదా హ్యాపీగా ఉండడం అంతే. ష్యూర్ అంకుల్. ఇప్పటి నుంచి నేను ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తాను దానిపైన. ఐ ట్రస్ట్ యూ హరి.